విడాకులు తీసుకున్న తర్వాత కూడా వేధింపులు తప్పటం లేదు ఆ మాజీ భర్తకు. ఇంట్లోనే ఉంటూ పరువు బజారున పెడుతుందని ఓ విశ్రాంత ఉపాధ్యాయ కుటుంబం సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించింది. కాకుమాను వెంకట శివయ్య ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. వచ్చిన బెనిఫిట్స్తో గుంటూరు అరుంధతి నగర్ 4వ లైన్లో 2 పోర్షన్ల ఇళ్లను నిర్మించుకున్నారు. తన కుమారుడైన శ్రీనివాసమూర్తికి 15 ఏళ్ల క్రితం వెంకటలక్ష్మితో వివాహం జరిపించారు. వీరికి అబ్బాయి అమ్మాయి సంతానం. వీరి మధ్య విభేదాలు రావడంతో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే వెంకటలక్ష్మి మాత్రం కుమారుడితో పాటు ఒక పోర్షన్లోనే నివాసం ఉంటున్నారు. మరో పోర్షన్లో కుమారుడు మనవరాలతో వెంకట శివయ్య ఉంటున్నారు. డబ్బులు ఇస్తేనే ఇల్లు ఖాళీ చేస్తానని, లేకపోతే ఇల్లు తన పేరు మీద రాయాలని వెంకటలక్ష్మి పట్టుబట్టిందని శివయ్య, శ్రీనివాసమూర్తి ఆరోపించారు. దీనిపై పలుమార్లు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని, చివరికి ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని చెప్పారు. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న వెంకటలక్ష్మి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ తమ పరువును మంట కలుపుతుందని వాపోయారు. అదేవిధంగా మనవడు కూడా డబ్బులు ఇవ్వాలని తరచుగా దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా ఎస్పీ తమ మొర ఆలకించి న్యాయం చేయాలని మీడియా ఎదుట వేడుకున్నారు. వెంకట శివయ్య 1999లో రిటైర్ అయినాను. జిల్లా పరిషత్ సర్వీసు దాదాపుగా 35 ఏళ్ళు. తర్వాత నాకు వచ్చిన పెన్షనరీ బెనిఫిట్స్ తోటి ఆ డబ్బుతోటి మంగళగిరి రోడ్డు అరుంధతి నగర్లో స్థలం కొనుక్కొని ఇల్లు నిర్మించుకున్నాను. ప్రస్తుతం ఆ ఇంట్లోనే నేను ఉంటున్నాను. అది 2 పోర్షన్లుగా ఉన్నటువంటి ఇంట్లో ఒక పోర్షన్లో నేను, ఒక పోర్షన్లో పడవల పోర్షన్లో నాకు కొడలు పిల్లలు ఉంటున్నారు. వాడు ఏదో టెక్నికల్ కోర్స్ చదువుతున్నానని చెబుతున్నాడు. మా టీచర్ దగ్గర ఏదో కాలేజీలో చేరుతున్నాడు. అసలు ఏంది మీ సమస్య చెప్పు. వాళ్ళు కోడలు కొడుకు నన్ను నా కొడుకుని విపరీతంగా తిట్టడం, వీలైతే దుర్భాషలు ఆడటం, వీలైతే నా పైకి కూడా చేయడం ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను బయటికి పోతే వాడు నా కొడుకు మనవడు ఇది నా ఇల్లు అని అంటున్నాడు. ఏంటంటే తాతకు వారసుడు నేను కాబట్టి ఇది నా ఇల్లు అనే వర్షంలో వస్తున్నాడు. ఇల్లు కోసం గొడవ చేస్తున్నాడు. రెండోది ఇది నా స్వాధీతంగా కట్టుకున్నటువంటి ఇల్లు, నా పర్సనల్ బెనిఫిట్స్ తోటి కట్టుకున్నటువంటి ఇల్లు. నేను ఎవరికైనా ఇస్తే తప్పితే అది ఎవరికి హక్కు లేదు. ఎస్పీ గారిని కలిసారా? 5 సార్లు వెళ్ళాను సార్. ఏమన్నారు? కోర్టుకు వెళ్ళండి, మా సమస్య కాదండి. నా పేరు కె శ్రీనివాసమూర్తి, అరుంధతి నగర్ 4వ లైన్లో ఉంటున్నాను. నాకు నా భార్యకి విడాకులు అయిపోయినాయి. ఇటువంటి విడాకులు పేపర్లు అయినా ఎన్నిసార్లు కేసు పెట్టినా కానీ పార్లమెంట్ స్టేషన్లో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమె వెకేట్ చేయట్లేదు. ఇది చేయకపోగా ఇష్టం వచ్చినట్టు ఎవరు చెప్పుకో అన్నట్టు మాట్లాడుతుంది. ఇదే 10 మీద ఇప్పటికే 5-6 సార్లు ఎస్పీ గారికి పెట్టారు. అక్కడి నుంచి ఎస్పీ గారు పార్లమెంట్ స్టేషన్కి ఇట్లా ఫార్వర్డ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా మా మీద ఇంకా రివర్స్ కేసులాగా మా మీద ఇచ్చేస్తున్నారు. ఆమెకి ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా రిలేషన్ ఉందో తెలియదు. ప్రతిసారి మేము వెళ్ళినప్పుడల్లా మాకు రివర్స్గా మాట్లాడుతున్నారు. దయచేసి నాకు న్యాయం చేయగలసిందిగా కోరుతున్నాను. ఇదిగోండి నాకు సంబంధించిన విడాకుల పత్రాలు. ఇప్పుడు మీ భార్యతో విడాకులు తీసుకున్నాను అంటే ఎందుకని వెళ్ళట్లా మీ ఇంట్లోంచి? ఎందుకంటే ఆమె అంతకుముందు అదర్ పర్సన్స్తో ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఆ పర్సన్ అనేది ఈ హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఆమె సోర్స్ ఏది లేదు కాబట్టి నా ఇంట్లోనే ఉంటుంది. ఏం డిమాండ్ చేస్తుంది ఇప్పుడు? ఏం డిమాండ్ అనేది ఏం లేదండి. ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని బట్టి వాళ్ళ ఇంట్లో అర్ధరాత్రి కూడా ఎవరిని బట్టి వాళ్ళని తీసుకొని వస్తుంది. అది మాట్లాడితే నువ్వు ఎవరు చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది నా పరిస్థితి. విడాకుల సమయంలో ఏమైనా ఇచ్చారా? ఒప్పందం చేసుకున్నారా? అది ఏమీ లేదండి. మేమే ఎదిరించి చేసాము. ఎదిరించి చేసుకున్నారు 20,000 అప్పట్లో. ఇప్పుడు దాని మీద మేము ఈ రోజు దాకా మేము అడగలేదు. నాకు సంబంధించిన వారికి మేము పెట్టిన గోల్డ్ కానీ 35 గ్రాముల పైన ఉన్నదండి.
ఇది మేము అడుగుతాను. చివరికి మేము ఇప్పుడు ఎస్పీ గారికి కలిసి మేము మాట్లాడింది కూడా మేము వెకేట్ చేయమని కోరుతున్నాము, అంత తప్ప ఏమీ లేదు. నా బంగారు నాకు ఇస్తే నా పిల్ల బయటికి ఏదన్నా ఆ పిల్లకి నేను ఫిక్స్డ్గా వేసుకుంటాను. అలానే స్కూల్లోకి వెళ్ళి మొత్తం స్కూల్లో కానీ పిల్ల సంబంధించిన మొత్తం నేనే చేస్తున్నాను.